శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాస్త్రార్థ సంగ్రహం. భార్గవరాముడు దత్తాత్రేయుని మరలా వినయంతో ఇలా ప్రశ్నించాడు. శాపముక్తిని పొందిన ఆ బ్రాహ్మణుడు హేమాంగదుని మరలా దేని గురించి ప్రశ్నించాడో అతడు ఏమి సమాధానం చెప్పాడు? ఆ బ్రాహ్మణుడు మహాపండితుడు కదా, అతడు అడిగింది అల్ప విషయమై ఉండదు. అందువల్ల దాన్ని తెలుసుకోవాలని మిక్కిలి కుతూహలంతో ఉన్నాను. అది ఏమిటో దయతో చెప్పుము. దత్తాత్రేయుడు ఇలా చెబుతున్నాడు. వసుమంతుడు హేమాంగదునితో ఇలా అన్నాడు. నేను అష్టకుని వలన నీ వలన కూడా పరమపదం చక్కగా తెలుసుకున్నాను. కానీ సందేహం ఒకటి కలుగుతున్నది. తత్వాన్నెరిగిన నీవు ఈ స్థితిలో ఎలా ఉన్నావు? తత్వాన్నెరిగిన వాడు వ్యవహారపరాయణుడు ఎలా అగును? వెలుగున్న చోట చీకటి ఉండదు కదా, మరి జ్ఞానమున్న చోట వ్యవహారం ఎలా ఉండునో? రాజపుత్ర, దీనికి సమాధానం ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము. ఆ బ్రాహ్మణునికి హేమాంగదుడు ఇలా చెప్పాడు. అయ్యా, నీకు భ్రాంతి ఇంకా పూర్తిగా పోలేదు. ఆత్మస్వరూపమైన జ్ఞానం వ్యవహారం చేత ఎలా భంగపడనో, వ్యవహారం చేత జ్ఞానం భంగపడితే అది స్వప్నంలో కలిగిన జ్ఞానం వంటిదే అగును. అటువంటి జ్ఞానం వల్ల ప్రయోజనం ఏముంది? ఎవడ ముక్తిని కోరుతున్నాడో వానికి స్వరూపం జ్ఞానమే. అది వ్యవహారం చేత నశిస్తే మోక్షాన్ని కోరువాడే ఉండడు. ఇక మోక్షం అనే ఫలాన్ని ఎవడు పొందును? కావున వ్యవహారం చేత జ్ఞానానికి బాధ లేదు. ప్రతిబింబాలకు అద్దం వలె సకల వ్యవహారానికి జ్ఞానం ఆధారం. ప్రతిబింబాల వల్ల అద్దానికి ఎలా భంగం సంభవం కాదో, అలాగే వ్యవహారాల వల్ల జ్ఞానానికి భంగం సంభవం కాదు. దేనియందు ఈ జగత్తంతా భాషిస్తున్నదో అదే జ్ఞానం. సంకల్పం వల్లనే జ్ఞానంలో సర్వ వ్యవహారం ప్రకాశిస్తున్నది. వ్యవహారాన్ని గురించి సంకల్పం ఏది చెయ్యకుండా నిర్మలమైన బుద్ధితో శాస్త్రాల్లో చెప్పబడిన లక్షణాలను అనుసరించి స్వరూపమైన జ్ఞానాన్ని గుర్తించిన వాడు బంధ నిర్ముక్తుడై కృతార్థుడగును. ఇది నిశ్చయం. వసుమంతుడు మరలా ఇలా ప్రశ్నించాడు. రాజకుమార, ఇది నిజమే. నేను కూడా ఇలాగే నిశ్చయించుకున్నాను. వికల్పం లేని జ్ఞానమే స్వరూపమని చెప్పబడుతున్నది. కానీ ఆ జ్ఞానంలో వికల్పం కలిగినంతనే భ్రాంతి ఎందుకు కలగదు? త్రాడులో పాము తోచడం వికల్పమే కదా, అది భ్రాంతియే కదా. కావున జ్ఞాని అయినా భ్రాంతి లేకుండా ఎలా వ్యవహరించనో హేమాంగదుడు ఇలా వివరించాడు. అయ్యా, భ్రమ యథార్థం అనే రెండింటి యొక్క స్వరూపం నీకు తెలియలేదు. ఆకాశం యొక్క స్వరూపం తెలిసిన వారికి కూడా ఆకాశం నీలంగానే భాషించను. నల్లని ఆకాశం అని వారు అప్పుడప్పుడు చెప్పుట కలదు. అంత మాత్రం చేత వారి జ్ఞానం భ్రాంతి అని చెప్పబడటలేదు. ఆకాశం యొక్క స్వరూపం ఎరగనివాడు ఆకాశం నల్లనిది అని చెబితే వాని జ్ఞానాన్ని భ్రాంతి అంటారు. ఆకాశం యొక్క స్వరూపం తెలిసిన వానికి ఆకాశం నల్లగా కనిపిస్తున్నా అది యథార్థం కాదని రూఢిగా తెలుసు. అందువల్ల వాని దృష్టిలో ఆకాశం యొక్క నల్లదనం మరణించిన మహాసర్పం వలె నిష్క్రియం. జ్ఞానానికి ఇది యథార్థం అనే ప్రమాణ బుద్ధియే జీవం. అది లేనప్పుడు ఆ జ్ఞానం నిర్జీవమగును. పండితులకు ఆకాశం నల్లగా ఉంది అనే జ్ఞానంలో ప్రామాణ్య బుద్ధి ఉండదు. అందువల్ల ఆ జ్ఞానం నిర్జీవమై నిష్ప్రయోజకమగును. అది భ్రాంతి కాదు. కానీ ఆకాశం యొక్క స్వరూపం తెలియని వానికి అది భ్రాంతియే అగును. ఎండమావులలో నీరు ఉన్నట్లు తోచుట తెలిసిన వానికి తెలియని వానికి సమానంగానే ఉండును. అది నీరు కాదని తెలిసిన వాడు భ్రాంతి చెందడు, దానికై పరిగెత్తడు. తెలియని వానికి అది భ్రాంతియే ఒకటిచే ఆ నీటికై పరిగెత్తను. ఎండమావులలో నీరు వలె జగత్తు ఉన్నట్టు కనిపిస్తున్నదే కానీ నిజంగా లేదు. యథార్థంగా ఉన్నది జ్ఞానమే అని రూఢిగా తెలుసుకున్న జ్ఞానికి వ్యవహారం అంతా జ్ఞానరూపమే అగను. ఆ జగత్తు వల్ల తనకు సుఖదుఖాలు కలుగుతున్నట్లు జ్ఞాని ఎవడూ తలంచడు. అజ్ఞాని దృష్టిలో జగత్తు యథార్థమే. కావున అతడు జగత్తు వల్ల తనకు సుఖదుఖాలు కలుగుతున్నట్టు తలంచి భ్రాంతితో వ్యవహరిస్తుండను. ఇద్దరికీ వ్యవహారం సమానంగానే కనిపిస్తున్న జ్ఞానికి అది జ్ఞానమే అగుచుండగా అజ్ఞానికి భ్రాంతి అవుతున్నది. త్రాడును చూసి పాము అనుకుని భయపడుతున్న వానికి ఇది పాము కాదు త్రాడే అని తెలిసిన తర్వాత పాము కనిపించదు, త్రాడే కనిపించను. అలాగే ఆత్మజ్ఞానం గలవానికి ఆత్మయే కనిపించాలి కానీ జగత్తెలా కనిపిస్తుంది? తిమిరము అనే కంటి జబ్బు కలవానికి ప్రతి వస్తువు రెండుగా కనిపించను. ఆకాశంలో అతనికి ఇద్దరు చంద్రులు కనిపిస్తారు. తెలిసిన వాడు ఇద్దరు చంద్రులు లేరు, ఒక్కడే చంద్రుడున్నాడని చెప్పినప్పుడు వానికి ఆ భ్రాంతి తొలగిపోయి చంద్రుడు ఒక్కడే అని వాడు గ్రహించరు. వానికి భ్రాంతి తొలగిపోయినా వాడు చంద్రుని వైపు చూస్తున్నప్పుడు మరలా ఇద్దరు చంద్రులు కనిపిస్తూనే ఉంటారు. అజ్ఞానం చేత కలిగిన భ్రాంతి జ్ఞానం చేత పోయిన కంటి జబ్బు వల్ల కలుగుతున్న దోషం ఒక వస్తువు రెండుగా కనిపించుట అనేది తొలగదు. దానికి కారణమైన జబ్బు పోయినప్పుడే అది పోవును. అలాగే జ్ఞానులకు కూడా ఆత్మజ్ఞానం వల్ల జగత్తు సత్యం అనే భ్రాంతి తొలగిపోయినా ప్రారబ్ధ కర్మ యొక్క దోషం వల్ల జగత్తు భాషిస్తూనే ఉంటుంది.
అందువల్ల వారికి ప్రారంధ కర్మ నశించే వరకు వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. అది ముగియగానే జ్ఞానికి ఆత్మ తప్ప జగత్తు భాషించదు. కాబట్టి జ్ఞానులకు ఎప్పుడు భ్రాంతి అనేది ఉండదు. హనుమంతుడు మరలా ఇలా ప్రశ్నించాడు, రాజకుమార, జ్ఞానులకు కర్మ ఎలా మిగిలి ఉండను? జ్ఞానాగ్ని చేత కర్మ అనే దూది దగ్ధం కాకుండా ఇంకా మిగిలి ఉండనా? హేమాంగదుడు ఇలా చెప్పాడు, అయ్యా వినము. అందరికీ ఉన్నట్టే జ్ఞానులకు కూడా అపక్వం, పక్వం, హతోదితం అని కర్మ 3 విధాలుగా ఉండను. వీటిని సంచితం, ప్రారబ్ధం, ఆగామి అంటారు. వీటిలో ప్రారబ్ధం తప్ప తక్కిన 2 జ్ఞానం చేత నశించును. ఈ కర్మ ఇంతకాలానికి పరిపాకం చెందాలి అని భగవంతుని యొక్క నియతిని అనుసరించి కాలం కర్మలకు పరిపాకం కలిగించును. కాలం చేత పరిపాక దశకు తీసుకొని రాబడిన కర్మ పక్వం అని చెప్పబడుతున్నది. పరిపాక స్థితి రానిది అపక్వం అని చెప్పబడుతున్నది. జ్ఞానం కలిగిన తరువాత చేయబడుతున్న కర్మ హతోదికం. జ్ఞానం వలన ఆ కర్మకు ఫలం నొసంగున్నట్టు శక్తి హతమగును. అలా మొలకెత్తలేని గింజ వలె పైకి వస్తున్న ఆ కర్మను హతోదికం అంటున్నారు. పక్వమై ఫలం నెచ్చుటకు ప్రారంభమైన కర్మ ధనుస్సు నుండి వెలువడ్డ బాణం వలె దాని వేగం ఎంతవరకు ఉండనో అంతవరకు అది ఫలం ఇస్తూనే ఉండను. అది జ్ఞానం చేత నశించదు. దానివల్లనే జ్ఞానికి జగత్తు భాషించను. కానీ జ్ఞానస్థితిలోని భేదాలను బట్టి ఫలములో భేదములు కలుగుతున్నాయి. మందజ్ఞానులకు జగత్తు భాషిస్తున్నప్పుడు సుఖదుఖాలు స్ఫుటంగానే కలుగుతాయి. మధ్య జ్ఞానులకు అవి స్ఫుటంగా ఉండవు. ఉత్తమ జ్ఞానులకు సుఖములు, దుఃఖములు స్ఫుటంగా కలుగుతున్నట్టు లోకులకు తోస్తున్నా వారికి స్వదృష్టిలో అవి కుందేటి కొమ్మల వలె మిథ్యగానే తోచును. అందువల్ల అది ఫలంగా చెప్పబడటలేదు. అజ్ఞానంలో కర్మఫలం పుష్టి చెందుచుండును. సుఖం కలుగుటకు పూర్వం నాకు ఇటువంటి సుఖం రాగలదు అని, దాన్ని అనుభవించిన తర్వాత ఎటువంటి సుఖం కలిగింది అని అజ్ఞానులు చాలా కాలం గాఢంగా భావిస్తారు. ఆ భావన సంస్కార రూపంగా మనసులో నిలిచి కర్మఫలానికి పుష్టిని కలిగిస్తూ రాగద్వేషాదులను పుట్టించును. మందజ్ఞానులకు సుఖదుఖాలు కలుగుతున్న ఆ ఫలాలకు సంబంధించిన భావన ఆత్మానుసంధానం వలన కొనసాగదు. అందువల్ల అజ్ఞానులకు వలె మందజ్ఞానులకు ప్రారంధ కర్మఫలం పుష్టిని ఉండదు. కడత నిద్రలో దోమలు మొదలైన వాటి వల్ల కలిగే బాధ ఎలా సూక్ష్మంగా ఉండనో అలాగే మధ్యజ్ఞానుల యొక్క కర్మఫలానుభవం కూడా సూక్ష్మంగానే ఉండను. ఉత్తమ జ్ఞానులకు ఆత్మానుసంధానం ఎల్లప్పుడూ ఉండను. ఆ ఆత్మానుసంధానం యొక్క బలం వల్ల వారికి కర్మఫలం ఎప్పుడో జరిగిపోయిన దాని వలె తోచునే కానీ అప్పుడు జరుగుతున్న దాని వలె సుఖదుఖాలను కలిగించదు. కాలిపోయిన తాడు ఎలా బంధించలేదో అలాగే కర్మఫలం ఉత్తమ జ్ఞానికి బంధాన్ని కలిగించలేదు. స్త్రీవేషం ధరించి నటిస్తున్న పురుషుడు నాటకంలో భర్తృవియోగం సంభవించినప్పుడు దుఃఖాన్ని, పుత్రప్రాప్తిలో సంతోషాన్ని ఎంతగా ప్రదర్శించినా వానికి యథార్థంగా దుఃఖం కానీ సుఖం కానీ ఎలా కలగదో అలాగే ఉత్తమ జ్ఞాని రాజ్యప్రాప్తి, పుత్రవియోగం మొదలైన సంఘటనలో సంతోషాన్ని, దుఃఖాన్ని ప్రకటిస్తున్నా వానికి యథార్థంగా సంతోషం కానీ దుఃఖం కానీ కలగదు. అతడు సకల సంఘటనలను అద్దం నందువలే ఆత్మయందు తోస్తున్న ప్రతిబింబాలుగా చూస్తాడు. అందువల్ల అతడు సంతోషిస్తున్నట్టు, దుఃఖపడుతున్నట్టు ఇతరులకు కనిపిస్తున్న అంతరంగంలో ఎటువంటి వికారము పొందడు. అందువల్ల అతనికి ప్రారబ్ధ కర్మఫలం కుందేటి కొమ్మ వలె సమానం. అజ్ఞానులకు ఆత్మస్వరూపమే తెలియదు. కావున వారు దేహాభిమానంతో జగత్తును సత్యంగా తలంచి సుఖదుఖాలను పూర్ణంగా అనుభవిస్తారు. మందజ్ఞానులకు ఆత్మశుద్ధి చిన్మయం అని, శుద్ధ చిన్మయం అని, జగత్తు అసత్యం అనే దృఢంగా తెలుసు. అయినా ఆత్మానుసంధానం యొక్క అభ్యాసం అల్పమగట వలన పూర్వవాసన యొక్క ప్రాబల్యం చేత అప్పుడప్పుడు దేహాభిమానం, జగత్తు సత్యం అనే భ్రాంతి కలుగును. మరల వెంటనే వారు జ్ఞానాభ్యాసం యొక్క సంస్కారం వల్ల దేహాభిమానాన్ని, జగత్తు సత్యం అనే భ్రాంతిని తొలగించుకుంటారు. ఇవి ఒకదాని తరువాత ఒకటిగా సంభవిస్తున్న రెండూ సమానం కాదు. ఆత్మజ్ఞాన వాసన భ్రాంతి వాసనని బాధించును, భ్రాంతి జ్ఞానాన్ని బాధించదు. అందువల్ల అప్పుడప్పుడు భ్రాంతి కలుగుతున్న మందజ్ఞాని మరల యథాపూర్వకంగా సంసారంలో పడడు. అతడు క్రమంగా భ్రాంతి వాసన తొలగించుకుంటూ ఆత్మజ్ఞానంలో నిలుచును. మధ్యమ జ్ఞానికి ఆత్మజ్ఞానం ఎప్పుడూ విస్తృతం కాదు. అతడు బుద్ధిపూర్వకంగా కోరి తెచ్చుకున్నట్టుగా అప్పుడప్పుడు అతనికి మిథ్యాజ్ఞానం కలిగి వ్యవహారం జరుగుతుంది. ఇది జ్ఞానయోగ సిద్ధుని లక్షణం. ఇంకా సాధకుని లక్షణం వినము. సాధకుడు ఎంతగా సమాధిని అభ్యసిస్తున్నాడో అంతగా వానికి ఆత్మజ్ఞానం దృఢంగా భాషించును. సమాధి యొక్క అభ్యాసం పూర్ణమైనంతనే అతడు కూడా సిద్ధుడై మిథ్యాజ్ఞానాన్ని వ్యవహారం కొరకు ఇష్టమైనప్పుడు తెచ్చుకొనను. ఇక ఉత్తమ జ్ఞాని యందు సమాధికి వ్యవహారానికి కొంచెం
కూడా భేదం లేదు. ఎందుకంటే వానికి ఎప్పుడూ ఆత్మవిస్మృతి ఉండదు. ఇలా అయితే మధ్యమానికి ఉత్తమానికి భేదం ఏమిటి? మధ్యమ జ్ఞానంలో సిద్ధుడు మిథ్యాజ్ఞానంతో వ్యవహరిస్తున్నప్పుడు వాని ఆత్మజ్ఞానం ఎండకు వాడిపోయిన పుష్పం వలె ఉండును. ఉత్తమునికి వ్యవహార దశలో కూడా ఆత్మజ్ఞానం వడిలిపోని పుష్పం వలె ఉండును. అయ్యా, వాస్తవంగా వీరిద్దరికీ స్వదృష్టిలో ప్రారంధమే లేదు. ఎందుకంటే వీరిద్దరూ పూర్ణత్వాన్ని పొందిన వారొకటచే ఆత్మకు అన్యంగా వీరికి ఏదీ భాషించదు. ఐంద్రజాలికుడు చేయు ఐంద్రజాలం వలె వీరిద్దరూ యొక్క వ్యవహారం ఇతరులకు మాత్రం యథార్థంగా తోస్తుంది. వారి దృష్టిలో అదంతా మిథ్యయే. నీకు సారభూతమైన రహస్యాన్ని చెబుతాను విను. పరమశివునికి ఏ జ్ఞాన దృష్టి కలదో అదే జ్ఞానులకు దృష్టి. శివుని దృష్టికి జ్ఞాన దృష్టికి భేదం లేదు. ఇందులో సందేహము లేదు. అందువల్ల మధ్యమ ఉత్తమ జ్ఞానులకు ప్రారబ్ధ కర్మ లేదు. ఇలా హేమాంగదుడు వివరించగా వసుమంతుడు సందేహాలు వీడి ఆత్మజ్ఞానం విశదంగా గ్రహించి రాజపుత్రులచే పూజితుడై తన నివాసానికి వెళ్ళాడు. రాజపుత్రులు కూడా తమ నగరానికి చేరారు. దత్తాత్రేయుడు ఇలా చెప్పగా విని పరశురాముడు మరలా ఆయనను ఇలా ప్రార్థించాడు. భగవానుడా, నీ వల్ల ఆత్మజ్ఞానం గురించి విన్నాను. సందేహాలన్నీ నశించాయి. ఆత్మస్వరూపం తెలిసింది. అంతటా సర్వాంతర్యామి అయి జ్ఞానమాత్రంగా ఆత్మయే భాషిస్తున్నది. అయినా నీవు మొదటి నుండి చెప్పిన విషయంలో అంతటికీ సారమైన దాన్ని నేను ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకొనుటకు వీలుగా సంక్షేపంగా చెప్పుము. దయాశాలి అయిన దత్తాత్రేయుడు ఇలా చెప్పెను. ఈ విజ్ఞానం అంతటికీ పరమసారాన్ని మరలా చెబుతున్నాను వినుము. చిదాత్మికైన పరమేశ్వరు యొక్క స్వాతంత్రానికి మాయా అని పేరు. దానికి దుర్ఘటాలు సుసంఘటితాలుగా, అసంభవాలు సంభవాలుగా చేయి సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం చేతనే అది అద్దంలోని ప్రతిబింబంలా చిదాత్మలో జగత్తును భాషింపచేస్తోంది. ఆ క్రమం వినము. స్ఫురణ చైతన్యానికి లక్షణం. నేను అనే స్ఫురణ లేక భావం అహంత, అంతా నేనే అనే స్ఫురణ పూర్ణాహంత. చిదాత్మ యొక్క స్వరూపం పూర్ణాహంత. చిదాత్మ సృష్టి చేయాలని తలచినప్పుడు పూర్ణాహంతలో 2 భాగాలు ఏర్పడను. అందులో ఒక భాగానికి పరిమితమై నేను అనే స్ఫురణ ఉండను. రెండవ భాగంలో నేను అనే స్ఫురణ వ్యాపించదు. అందువల్ల మొదటి భాగం అపూర్ణమైన అహంత అగును. ఈ అపూర్ణమైన అహంతకు రెండవ భాగం బాహ్యంగా గోచరించును. ఇదే అవ్యక్తం. అపూర్ణాహంతయే సదాశివుడు. సదాశివుడు తనకన్నా భిన్నంగా అవ్యక్తమగను. చూస్తున్నా నేను ఇది అని ఎప్పుడూ భావిస్తూనే ఉండను. దేహాన్ని మనకన్నా భిన్నగా చూస్తూ నేను ఇది అని ఎలా అభిమానిస్తున్నామో అలాగే సదాశివుడు అవ్యక్తాన్ని నేను ఇది అని అభిమానించును అన్నమాట. ఆ అవ్యక్తంనే తన దేహంగా ఇది నేను అని సదాశివుడు అభిమానించినప్పుడు ఈశ్వరుడగును. నేను ఇది అని భావించినప్పుడు సదాశివునిలో చైతన్యానికి ప్రాధాన్యం ఉండగా ఇది నేను అని అవ్యక్తాన్ని అభిమానిస్తున్నప్పుడు ఈశ్వరుని యందు మాయకు ప్రాధాన్యం ఏర్పడుతున్నది. ఈశ్వరుడు తన స్వాతంత్రం యొక్క మహిమ వల్ల అవ్యక్తంలో తమస్సు, రజస్సు, సత్వం అనే గుణాలను భాషింపచేసి ఆ గుణాల యందలి అభిమానంతో రుద్ర బ్రహ్మ విష్ణువులుగా భాషించాడు. వారితో పాటు దృశ్యంలైన అనేక బ్రహ్మాండాలు, వాటిని చూస్తున్న జీవులు భాషించారు. ఈ బ్రహ్మాండాల్లో ఉత్పత్తికి, స్థితికి, సంహారానికి కారణభూతులైన బ్రహ్మలు, విష్ణువులు, రుద్రులు ఎందరో ఏర్పడ్డారు. భార్గవ, జగత్తు యొక్క విధానం ఇది. ఇంత అద్దంలోని ప్రతిబింబం వలె భాషిస్తున్నది. ఇది ఇలా కేవలం భాషిస్తున్నదే కానీ ఇందులో ఏదీ పుట్టలేదు. ఈ జగత్తంతా ఎంతగా భాషిస్తున్నా దీనికి అద్దం వలె ఆధారంగా ఉన్న చిదాత్మ ఎప్పుడూ మార్పు చెందకుండా పూర్ణాహంత స్వరూపంతోనే ఉంది. చిదాత్మలో ఎంతగా అనేకత్వం భాషిస్తున్నా అది ఎప్పుడూ పూర్ణంగా, అఖండంగానే ఉంటుంది. నీవు నీ దేహంలో అంతటా నేను అనే భావంతో వ్యాపించి ఉండి ప్రత్యేకంగా కన్ను, చెవి మొదలైనవి అవలంబించుట, చూచుట, వినట మొదలైన పనులు ఎలా నిర్వహిస్తున్నావో అలాగే చిదాత్మిక పరమేశ్వరి పూర్ణాహంత రూపంలో ఉండి సదాశివుడు మొదలుగా క్రిమికీటకాదుల వరకు సకల జీవుల్లో అపూర్ణాహంత రూపమైన జీవభావంతో వ్యవహరిస్తున్నది. వాస్తవంగా అన్నింటి యందు భాషిస్తున్న చైతన్యం ఆమెయే. దేహమే నేను అనే భావంతో ఉన్న నీవు స్వయంగా వస్తువుల రూపాన్ని, రుచిని గ్రహించలేవు. నీవు చక్షుస్సు మొదలైన ఇంద్రియాలతో తాదాత్మ్యం పొందినప్పుడే ఆ ఇంద్రియాల ద్వారంలో రూపం, రుచి మొదలైన సకల విషయాలను గ్రహిస్తున్నావు. అలాగే సదాశివుడు కూడా సర్వాంతర్యామి అయి ఉండి బ్రహ్మ నుండి క్రిమికీటకాదుల వరకు సకల జీవులతో తాదాత్మ్యం పొంది ఆయా జీవుల ద్వారంలో జగద్వ్యవహారాన్ని నిర్వహిస్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.